ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న విషయము అగ్నిలో ప్రవేశించుట. ఒక కష్టమైన సమయంలో, ఒక కష్టమైన స్థితిలో మనం ఉన్నప్పుడు మనము పడే బాధ, ఆ వేదనలో మనం తీసుకున్న డెసిషన్స్ ఎలా ఉంటాయి, అది మనము ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, తిరిగి వెళ్ళిపోవాలా అని మనం ఆ కష్ట సమయంలో ఉన్నప్పుడు మనతో దేవుడు ఉన్నారా లేదా అని మనకు వచ్చే ఆ యొక్క డౌట్స్ గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఆ యొక్క సిచ్యువేషన్లో మీరు ఉన్నట్టయితే, ఆ అగ్నిలో మీరు ఉన్నట్టయితే, మీరు ఎవరు నాకు లేరే, దేవుడు నా మాట వినట్లేదే అని మీరు ఆ పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించాలని ఈ వాక్యము మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, దేవుడు మీతోనే ఉన్నారు. ఆ అగ్నిలో దేవుడు మీతోనే ఉన్నారు. ఆ అగ్ని నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తారని మీరు నమ్మాలని నేను కోరుకుంటున్నాను. ఆ యొక్క సిచ్యువేషన్లో, ఆ యొక్క ప్రెషర్లో మీరున్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చాలా ముఖ్యము. ఆ అగ్నిలో మీరున్నప్పుడు భయపడి వెనకడుగేస్తారా? అగ్నిలో ప్రవేశించేటప్పుడు భయపడి వెనకడుగేస్తారా? ఇది మనకి కాదు, నేను ఇందులో నేను ఉండలేను అని మీరు వెనకడుగేస్తారా? లేదంటే సమాజం ఏం చెప్తుందో, నన్ను చూసి ఎగతాళి చేస్తుందో, నన్ను చూసి నవ్వుతుందో, నన్ను వేరేగా పెట్టేస్తుందేమో అని చెప్పి మీరు భయపడి ముందడుగు వేయట్లేదా? ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి మీరు భయపడి వెనకడుగు వేస్తున్నారా అనేది మీరు ఈరోజు ఆలోచించాలి. సో ఈరోజు మీరు అది భయపడుతున్నట్టయితే, మీకు ఆ సందేహం ఉన్నట్లయితే, దేవుడు మీతో ఉన్నారా లేదా అని మీకు ఆ సందేహం ఉన్నట్లయితే మీరు సందేహపడద్దు. దేవుడు మీతోనే ఉన్నారని ఈరోజు మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీ యొక్క దేవుని ఇచ్చిన ఆ యొక్క ప్రామిస్ ఈజ్ ఆల్వేస్ దేర్. Whatever promises that God has made, He will always keep it. Believe that and keep your faith tighter and stronger అని ఈరోజు నేను మీకు చెప్తున్నాను. ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందో అని కూడా మీకు ఈరోజు నేను తెలియజేస్తాను. మనకి దానియేలు పుస్తకంలో రాసి ఉన్న ఒక కథ మనందరికీ తెలుసు. షడ్రక్, మేషక్, అబేద్నెగో గురించి మనకు తెలుసు. వాళ్ళు దేవుని యొక్క మాటకి ఆ యొక్క విధేయులుగా వాళ్ళు ఉన్నప్పుడు, వేరే యొక్క రాజు నేను ఇది చేయమన్నప్పుడు కూడా ఆయన చేయనప్పుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో కూడా మీకు తెలుసు. ఏం జరిగింది? అగ్నిలో పడివేశారు. ఆ అగ్ని మామూలుగా వేసే అగ్ని కూడా కాదు, దాన్ని 7 మార్లు పెంచి మరి వారు ముగ్గురిని అందులో వేశారు. అక్కడ ఆ రాజు కూడా కూర్చొని వాళ్ళ అగ్నిలో దహనం అయిపోవాలని, వారు బాధపడాలని, వారిని చూసి వేరే వాళ్ళు భయపడాలని, వారికి ఉన్న ఆ యొక్క విశ్వాసము కోల్పోవాలని, వాళ్ళని ఇరగొట్టాలని చెప్పి ఆ చేసిన యొక్క పని ఆ రాజు. అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఏం జరిగిందండి? అక్కడ 3 కాదు 4 కనపడ్డారు. మరి ఈరోజు మీరు కూడా ఆ యొక్క పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే, ఆ అగ్నిలో మీరు బాధపడుతున్నట్లయితే, వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి మీరు నశించిపోయాలని చెప్పి మీ గురించి ఆశపడుతున్నట్లయితే, మిమ్మల్ని భయపెట్టిస్తున్నట్లయితే మీరు వరి అవ్వద్దు. దేవుడు మీతో ఆల్రెడీ ఆ యొక్క అగ్నిలో, ఆ యొక్క పరిస్థితిలో ఉన్నారని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. మనం చాలాసార్లు ప్రార్థన చేసి, అసలు దేవుడు మన ప్రార్థన వింటున్నారా, నేను ఈ బాధలో ఉన్నాను, అసలు ఆయనకి తెలుస్తుందా, నా మాట ఆయనకి వినపడుతుందా, నేను చేసే పనులు ఆయన చూస్తున్నారా అని చెప్పి మనం ఆయన ఎక్కడో దూరంగా ఉన్నారని అనుకుంటున్నామేమో. కాదు, ఆయన ఆల్రెడీ మీ యొక్క పక్కనే మీ చేయి పట్టుకుంటూ ఆ అగ్నిలోనే ఉన్నారని మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాను. మీరు భయపడద్దు, బాధపడద్దు, ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. దేవుడు ఆల్రెడీ మీతో ఉన్నారని మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాను. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం ఎప్పుడు నశించిపోవాలని కోరుకుంటూ ఉండొచ్చు. మీరు తీసుకున్న ఒక డెసిషన్ అది రాంగ్ అవ్వాలని కోరుకుంటూ ఉండొచ్చు. మీరు తీసుకున్న ఆ జాబ్ మీకు ఊడిపోవాలని కోరుకుంటూ ఉండొచ్చు. మీరు తీసుకున్న ఆ బిజినెస్ డెసిషన్ పోవాలనుకోవచ్చు. మీరు తీసుకున్న ఒక ఎడ్యుకేషన్లో నేను ఆ కోర్స్ తీసుకున్నాను, ముందడుగు వేయాలనుకుంటున్నాను అని చెప్పి వెళ్తున్నప్పుడు 10 మంది మిమ్మల్ని వెనకాల భయపడిచ్చి ఉండొచ్చు. కష్టపడుతున్నారేమో, మీకు డబ్బులు లేవేమో, మీకు అనారోగ్యం ఉందేమో, మీ యొక్క వ్యసనాల నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారేమో. ఆ యొక్క ఫైట్లో మీకు ఆల్రెడీ దేవుడు మీ చేయి పట్టుకొని ఉన్నారని మీరు ఈరోజు గట్టిగా నమ్మాలి, తెలుసుకోవాలనేదే నా ప్రార్థన. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము నుంచి చూద్దాము.
నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని దేవుడు ఈరోజు మీతో చెప్తున్నారు. అక్కడ ఎలాగైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోను ఎలా అయితే దేవుడు ప్రొటెక్ట్ చేశారో, ఎలా అయితే రక్షించారో, ఈరోజు కూడా మీరు అలాగే రక్షించబడతారని మీరు నమ్మాలి. మీ యొక్క విశ్వాసము బలముగా వారి వలె మీ యొక్క విశ్వాసం ఉందని నేను నమ్ముతున్నాను. ఆ విశ్వాసము ఏ పరిస్థితులు వచ్చినా, ఎటువంటి అగ్నిలో నుంచి మీరు వెళ్ళినా, ఎటువంటి నది నుంచి మీరు వెళ్ళినా, ఎటువంటి బాధ నుంచి మీరు వెళ్ళినా, ఎటువంటి వేదన నుంచి మీరు వెళ్ళినా దేవుడు మీతో ఉన్నారని, మీ చేయి పట్టుకొనే ఉన్నారని, మీతో ఉన్నారని మీరు ఈరోజు నమ్మాలి. ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా మీరు వెళ్ళినా సరే అది మిమ్మల్ని ఎటువంటి అపాయము చేయదు. ఆ అగ్ని మిమ్మల్ని కాల్చదు. మీ పక్క వారికి చెప్పండి, ఆ అగ్ని మిమ్మల్ని కాల్చదని చెప్పండి. ఎలాంటి విశ్వాసము ఈరోజు నువ్వు పెంచుకుంటున్నావు నీ హృదయంలో? ఎలాంటి విశ్వాసము నీలో ఉంది ఈరోజు? షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి విశ్వాసం ఉందా? లేదంటే అగ్ని చిన్న రవ్వ రాగానే భయపడి వెనకడుగు వేస్తున్నావా? అలాంటి విశ్వాసం ఉన్నట్లయితే మీ ఈరోజు చెప్పబోయే వాక్యము, ఈరోజు జరగబోయే ఆరాధన, ఈరోజు మీరు ఈ చర్చ్ ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ యొక్క విశ్వాసం ఇంకా బలపరచాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా బలంగా మీరు ఈ పరిసరాల నుంచి బయటికి వెళ్ళాలని, మీ యొక్క ఉద్యోగాలకి వెళ్ళాలని, మీరు యొక్క పనిచేసే ప్లేసెస్లోకి వెళ్ళాలని, మీ యొక్క ఫ్యామిలీస్లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి సమయంలో నుంచి మీరు బయటికి వచ్చిన తర్వాత కూడా మీకోసం ఒక గిఫ్ట్ ఉంటుంది. అలాంటి పరిస్థితి నుంచి బయటికి వస్తానా రానా అని డౌట్ వద్దు. అలాంటి సమయం నుంచి మీరు బయటికి వచ్చిన తర్వాత కూడా మీకు దేవుడు ఏమిస్తారని వాగ్దానం చేస్తున్నారో చూద్దాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనము. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడిన వారిలో గాని షడ్రక్ మేషక్ అబేద్నెగోయను వారు దేవుని ఎవడు దూషించిన వాడు తుత్తులనీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండుననెను. అంతటా నుండి రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగో వారిని బాబిలోను సంస్థానములో హెచ్చించెను. యు విల్ బి ప్రమోటెడ్ when you are out of that fire, when you are out of that temptation, when you are out of that problems, when you are out of that breakdown, when you are out of that breakup, when you are out of that financial problems, sickness, unwell, whatever you are going through, whatever fire that you are going through, once you are out of it, ఆ యొక్క అగ్ని నుంచి బయటికి వచ్చిన తర్వాత నువ్వు హెచ్చింపబడతావని కూడా చెప్తున్నారు దేవుడు. అదే విధంగా అక్కడ నిన్ను ఎవరైతే ఏడిపించారో, ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, ఎవరైతే నీకు హాని చేయాలనుకుంటున్నారో వారిని కూడా దేవుడు చూసుకుంటానని మీకు ఈరోజు ప్రమాణం చేస్తున్నారు. సో మీరు భయపడాల్సిన విషయం ఏమీ లేదు, మీరు బాధపడాల్సిన విషయం ఏమీ లేదు, మీరు సందేహపడాల్సిన విషయం ఏమీ లేదు. దేవుడు అగ్నిలో మీతో ఉన్నారు, మీతో ఉంటారు. బయటికి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని హెచ్చిస్తారని ఈరోజు మీతో చెప్తున్నారు. మీరు అది నమ్మాలి, గట్టిగా బలంగా నమ్మాలి. ఎందుకంటే ఆ నమ్మకమే మిమ్మల్ని అగ్ని నుంచి బయటికి తీసుకొస్తుంది. ఆమెన్.